వల్లభ దిగంబరా మన సంగమేశ్వర దేవాలయంలో ఎప్పటి నుంచో సంకల్పించుకున్న దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవము శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి పరిపూర్ణ కృపా కటాక్షంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దాంట్లో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని దత్తాత్రేయులకు పాల్గొంటున్నారు. దాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనము, మాతృక, నాంది, అగ్ని ప్రతిష్ట, అరణి మథనము, అఖండ దీపస్థాపన మరియు ముఖ్య కలశ స్థాపన, జలాధివాస కార్యక్రమం రేపు ఉంటాయి. ఎల్లుండి ముఖ్య దేవత పూజ, హవనములు, ధాన్యాదివాసము, శర్యాదివాసము, పుష్పాదివాసము, అలాగే 108 కలశములతో మహాస్నమన కార్యక్రమము ఇవి ఉంటాయి. ఎల్లుండి 9:35 స్వామివారి దివ్య అనుగ్రహ నేత్ర ఆశీర్వచనములతో యంత్ర ప్రతిష్టా కార్యక్రమం జరపబడుతున్నది. కావున భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలని ప్రార్థన. ఎందుకంటే గాణగాపురంలో ఉన్న దత్తాత్రేయ స్వామికి ప్రతి పౌర్ణమి అవుతున్నాం. దేవుడు ఏదో మంచిదే ఆ సంకల్పము. అక్కడ వరకు పోని వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ అనుకూలంగా ఉండాలి. మనకు కూడా దత్తాత్రేయ స్వామి దగ్గరికి వస్తా అన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి కనుక వారి సంకల్పమే పూర్వ సంకల్పం. వారు మనసులో ఏదైతే సంకల్పం కలిగించారో దాన్ని భక్తులు అనుసరించి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చినారు. స్వామివారి చేతుల మీదనే ఆ రోజు భూమి శంకుస్థాపన అయింది. ఈరోజు కూడా వారి దివ్య నేత్రములతో ఈ యంత్ర ప్రతిష్టాకారం జరపబడుతున్న కావున భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రలు కాగలనేది ప్రార్థన.